భగవద్గీత ప్రథమ శ్లోకం. శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. సంజయ, పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే పట్టుదలతో గుమిగూడిన నా కుమారులు మరియు పాండవులు అసలు అక్కడ ఏమి చేశారు? వివరణ. విభజన మనస్తత్వం. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు మామకాః నావారు మరియు పాండవాః పాండవులు అని వేరు చేసి మాట్లాడతాడు. అంటే తన సోదరుని పిల్లలను తన వారుగా ఆయన గుర్తించడం లేదని ఇక్కడే అర్థమవుతుంది. ధర్మక్షేత్రం, కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని పిలిచారు. పవిత్రమైన ఆ భూమి ప్రభావం వల్ల తన కుమారుల మనసు మారి యుద్ధం ఆపేస్తారేమోనని, లేదా పాండవులకు ఆ భూమి పుణ్యం వల్ల విజయం వస్తుందేమోనని ధృతరాష్ట్రుడిలో ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తుంది. ఏకైక శ్లోకం. మొత్తం భగవద్గీతలో ధృతరాష్ట్రుడు పలికిన ఒకే ఒక్క శ్లోకం ఇది. గీత ఇతని ప్రశ్నతోనే మొదలవుతుంది. సందర్భం. యుద్ధం మొదలయ్యే ముందు సంజయుడికి ఉన్న దివ్యదృష్టి ద్వారా యుద్ధరంగంలో ఏం జరుగుతుందో ధృతరాష్ట్రుడు. భగవద్గీత రెండవ శ్లోకం. శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం. సంజయుడు ఇలా అన్నాడు. ఓ రాజా, అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాత్మకంగా అమర్చబడిన పాండవ సైన్యాన్ని చూసి తన గురువైన ద్రోణాచార్యుని సమీపించి ఈ మాటలు పలికాడు. వివరణ. దుర్యోధనుడి ఆందోళన. పాండవుల సైన్యం సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ వారు పన్నిన అజేయమైన వ్యూహాన్ని, ఆర్మీ ఫార్మేషన్ చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. ఆ కలవరాన్ని దాచుకుంటూనే తదుపరి కార్యాచరణ కోసం గురువు వద్దకు వెళ్లాడు. రాజనీతి, అభద్రత. దుర్యోధనుడు స్వయంగా రాజు. సాధారణంగా సేనాధిపతే రాజు వద్దకు రావాలి. కాని దుర్యోధనుడే స్వయంగా ద్రోణాచార్యుని వద్దకు వెళ్లడం అతనిలోని అభద్రతాభావాన్ని మరియు గురువు మద్దతు కోరుకుంటున్న అతని నైజాన్ని సూచిస్తుంది. గురువుపై ఒత్తిడి. పాండవుల వ్యూహరచనను ద్రోణాచార్యుడికి చూపించడం ద్వారా మీ శిష్యులే ఇంత గొప్పగా సైన్యాన్ని మోహరించారు, కాబట్టి మీరు అజాగ్రత్తగా ఉండకూడదు అని గురువుని పరోక్షంగా హెచ్చరించడం దుర్యోధనుడి ఉద్దేశ్యం. సందర్భం. ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా యుద్ధభూమిలో దుర్యోధనుడు ప్రవర్తిస్తున్న తీరును సంజయుడు వివరిస్తున్న సందర్భం ఇది. భగవద్గీత మూడవ శ్లోకం. శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. తాత్పర్యం. దుర్యోధనుడు ఇలా అన్నాడు. ఆచార్య, మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదకుమారుడైన దృష్టద్యుమ్నుడిచే వ్యూహాత్మకంగా మోహరించబడిన ఈ గొప్ప పాండవ సైన్యాన్ని ఒకసారి చూడండి. వివరణ. దుర్యోధనుడి వ్యంగ్యం. దుర్యోధనుడు ఇక్కడ ద్రోణాచార్యుడిని వ్యంగ్యంగా, సార్కాస్టిక్గా హెచ్చరిస్తున్నాడు. మీ శిష్యుడే దృష్టద్యుమ్నుడు మీకు వ్యతిరేకంగా ఇంత గొప్ప వ్యూహాన్ని పన్నాడు చూడండి అని గుర్తుచేస్తున్నాడు. గతాన్ని గుర్తుచేయడం. ద్రోణాచార్యుడిని చంపడానికే దృష్టద్యుమ్నుడు జన్మించాడని తెలిసినా ద్రోణుడు అతనికి విద్య నేర్పాడు. దుర్యోధనుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, మీ అతి దయాగుణం వల్లే ఈ పరిస్థితి వచ్చింది, ఇకనైనా పాండవుల పట్ల కనికరం చూపకండి అని పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నాడు. పాండవ సైన్యబలం. పాండవుల సైన్యం కౌరవుల కంటే తక్కువ ఉన్నా అది చాలా మహతీం, గొప్పదిగా కనిపిస్తోందని దుర్యోధనుడి మాటల్లోని భయం తెలుస్తోంది. సందర్భం. ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లిన దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూపిస్తూ వారి యుద్ధ నైపుణ్యాన్ని గురువుకు వివరిస్తున్న సందర్భమిది.